కాంగ్రెస్ సీనియర్ నేత ఎర్రగొండపాలెం సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజ్ అకాల మరణం దిగ్భ్రాంతి కలిగించిందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల పేర్కొన్నారు. డేవిడ్ రాజ్ మరణం ఆయన కుటుంబానికి, కాంగ్రెస్ కి తీరని లోటని షర్మిల ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఏకీకృత పెన్షన్ స్కీమ్ యూపీఎస్ కు మహారాష్ట్ర సర్కార్ ఆమోదం తెలిపింది. దీన్ని ఆ రాష్ట్ర ఉద్యోగుల సంఘం కూడా అంగీకరించింది. ఈ పథకాన్ని ఆమోదించిన మొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఈ పథకం ప్రకారం ప్రతి ఉద్యోగి పదవి విరమణకు ముందు 12 నెలల్లో అందుకున్న బేసిక్ పేలో 50% పెన్షన్ గా అందుతుంది. తాను 25 ఏళ్లకే ఎమ్మెల్యే కావడానికి ఎన్టీఆర్ఏ కారణమని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. గుంటూరులోని ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ వేడుకలో ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారంటే ఎంతో మంది విమర్శించారన్నారు. కానీ ఆయన రాజకీయాల్లో రాణిస్తారని 25 ఏళ్ల వయసులోనే తాను నమ్మారన్నారు. తనకు రాజకీయ భిక్ష పెట్టారన్నారు. మహిళలకు ఆస్తి హక్కు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించిన గొప్ప వ్యక్తి అని ప్రశంసించారు. శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అమరావతిలో స్పేస్ కిడ్స్ ఇండియా సంస్థ ప్రతినిధులతో పవన్ కళ్యాణ్ సమావేశమే. అంతరిక్ష రంగంలో సంస్థ చేసిన పరిశోధనల గురించి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో సంస్థ కార్యకలాపాలను విస్తృతం చేసే లక్ష్యంతో స్పేస్ కిడ్స్ ప్రతినిధుల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిశారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ వైద్య విభాగం చర్యలు చేపడుతోంది. నూతనంగా 8 ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లుగా టీటీడీ తెలిపింది. ఇప్పటికే తిరుమల, తిరుపతిలో శాశ్వతంగా 6 డిస్పెన్సరీలు, 6 ప్రథమ చికిత్సా కేంద్రాల్లో ఉద్యోగులు, స్థానికులకు తీర్చిదిద్దే వైద్య సేవలు అందిస్తోంది. కోల్కతాలో ట్రైనీ డాక్టర్ హత్య నేపథ్యంలో ఈసారి గణేష్ ఉత్సవాలను సాధారణంగా నిర్వహించాలని అక్కడి కమిటీలు నిర్ణయించాయి. అత్యాచారంపై పోరాటం అనే థీమ్ తో ఈసారి మండపాన్ని ఏర్పాటు చేయనున్నట్లుగా ఓ కమిటీ వెల్లడించింది. చందర్ నగర్ లోని శాటిలైట్ టౌన్షిప్ స్టాల్ లేక్ లో ఏర్పాటు చేసిన లైట్ షోను రద్దు చేస్తున్నట్లు కమిటీ తెలిపింది. ముంబైలో అత్యంత సంపన్న గణేష్ మండలిగా పేరొందిన జీఎస్బీ సేవా మండల్ రాబోయే వినాయక చవితి వేడుకల కోసం రికార్డు స్థాయిలో 400.58 కోట్ల బీమా కవరేజ్ ని తీసుకుంది. వేడుకల నిర్వహణ కోసం పనిచేసే కార్మికులందరికీ వ్యక్తిగత ప్రమాద బీమాతో పాటు బంగారం మరియు వెండి చోరీ, భూకంపం, అగ్ని ప్రమాదాలు వంటి అంశాలను ఈ పాలసీ కవర్ చేస్తుంది. ఈ గణపతిని సెప్టెంబర్ 5న ముంబైలోని కింగ్స్ సర్కిల్ ప్రాంతంలో ఏర్పాటు చేస్తారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కావలసిన స్థలాన్ని రైల్వే శాఖ అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చిన్నగదలి పరిధి ముడిసర్లో వద్ద 52 ఎకరాల భూములను జీవీఎంసీ రైల్వే అధికారులు పరిశీలించారు. ఈ స్థలంపై కొంత వివాదం ఉండగా క్లియర్ టైటిల్ తో పూర్తి హక్కులతో ఇవ్వాలని రైల్వే కోరుతోంది. కోల్కతాలోని ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం హత్య కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ కు సీబీఐ అధికారుల ఆధ్వర్యంలో పాలిగ్రాఫ్ టెస్టులు పూర్తి అయ్యాయి. జైల్లోనే అతనికి లై డిటెక్టర్ టెస్టులు చేశారు. మరో 2 నిందితులకు సీబీఐ ఆఫీసులోనే పాలిగ్రాఫ్ టెస్టులు చేశారు. అయితే ఈ టెస్టుల ఫలితాలను సీబీఐ అధికారులు గోప్యంగా ఉంచారు. మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ మరో 5గురికి శనివారం ఈ టెస్టులు జరిగాయి. బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న ఓ యువతికి అద్భుతమైన అవకాశం అందుకుంది. రాజస్థాన్ కు చెందిన నరేషి మీనా 2018లో ఎస్ఐ పరీక్షలో ఉత్తీర్ణులైంది. అయితే ఆమెకు బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో వైద్యం కోసం ప్రతి రూపాయి కూడబెట్టారు. ఇటీవల కేబీసీలో 50 లక్షలు గెలుచుకున్నారు. అయితే ఆమె చికిత్స బాధ్యత తానే తీసుకుంటారని హోస్ట్ అమితాబ్ హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాల రూపకల్పనకు, వాటి అమలుకు కులగణన ముఖ్యమని కేంద్ర మంత్రి ఎల్జేపీ జాతీయ అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్ తెలిపారు. కులగణన విషయంలో తమ పార్టీ వైఖరి ఎప్పుడు స్పష్టంగానే ఉందన్నారు. సంక్షేమ పథకాలకు సమర్థవంతమైన ప్రణాళికలను రూపొందించడంలో ప్రభుత్వానికి కులగణన సహాయపడుతుందన్నారు. కులగణనకు హృదయపూర్వకంగా సమర్థిస్తున్నట్లు చెప్పారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారిని విడిచిపెట్టేది లేదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కోల్కతా ఆసుపత్రిలో 31 ఏళ్ల వైద్యురాలి అత్యాచారం హత్య, మహారాష్ట్రలోని బద్లాపూర్ పాఠశాలలో బాలికలపై లైంగిక వేధింపుల ఘటనల నేపథ్యంలో జరుగుతున్న నిరసనలపై స్పందించిన మోదీ సోదరీమణుల బాధ, కోపాన్ని తాను అర్థం చేసుకున్నారని చెప్పారు. మహిళలపై నేరాలు క్షమించరానివని, పాపమని రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పాలనుకుంటున్నారన్నారు. ఏపీలో 8 మంది ట్రైనీ ఐఏఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ప్రొబేషన్ పీరియడ్ లో ఫేజ్ 2 పూర్తి చేసుకున్న ట్రైనీ అధికారులకు సబ్ కలెక్టర్ గా నియమించింది. మార్కాపురం సబ్ కలెక్టర్ గా సహదిత్ వెంకట్, పాలకొండ యశ్వంత్ కుమార్, నర్సీపట్నం కల్పశ్రీ, పెనుగొండ భరద్వాజ్, గూడూరు రాఘవేంద్ర మీనా, పాడేరు శౌర్యమాన్ పటేల్, కందుకూరు శ్రీపూజ, తెనాలి సంజనా సింహ నియమితులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా భారత్ నెట్ ప్రాజెక్టును విస్తరించేందుకు ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. 35 లక్షల సిపిఈ బాక్సులు సరఫరా చేయాలని కోరింది. ఈ ప్రాజెక్టు 2వ దశలో ఖర్చు చేసిన 650 కోట్లు ఏపీకి చెల్లించాలని విజ్ఞప్తి చేసింది. ఏపీఎస్ఎఫ్ఎల్ ద్వారా 9.7 లక్షల గృహాలు, 1978 ఆరోగ్య కేంద్రాలు, 6,200 స్కూళ్లు, 5,800 రైతు కేంద్రాలు, 9,104 ప్రభుత్వ కార్యాలయాలు, 14,254 పంచాయతీలకు సేవలు అందిస్తున్నట్లు తెలిపింది.